హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఇవాళ టాపిక్ ఏంటంటే, మన వాళ్ళకి చాలా మందికున్న డౌట్స్ అబౌట్ అర్మేనియా వీసాస్. ఈ కన్సల్టెన్సీస్ అండ్ ఏజెన్సీస్ దగ్గర బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలియక ఆర్ ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్‌తో ఈ వీసా లీగల్, ఈ వీసా ఇల్లీగల్ అంటూ ఆల్మోస్ట్ 1,00,000 ఎక్స్‌ట్రా చార్జ్ చేసుకొని మరీ చేసుకుంటున్నారు. ఎలాంటి కన్‌ఫ్యూజన్ ఉండకూడదని ఇవాళ మనకి డిఫరెన్స్ ఆఫ్ అర్మేనియా వీసాస్ గురించి అండ్ వాటి వల్ల ఉపయోగాలు ఏంటి అనేది చాలా క్లియర్‌గా చెప్తాను. ఎవరైతే అర్మేనియా రావాలి అనుకుంటున్నారో ఈ వీడియో వాళ్ళకి చాలా ఉపయోగపడుతది. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు క్లారిటీ వస్తది. దేనికి ఎంత స్పెండ్ చేయొచ్చు, చేయకూడదు అనేది. ఇప్పుడు మనం మెయిన్‌గా టాపిక్‌లోకి వెళ్తే ఈ అర్మేనియా వీసాస్ అనేది అండ్ ప్రాసెస్ అనేది 4 టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి 21 డేస్ దీన్ని U/4 అంటారు. నెక్స్ట్ 120 డేస్ ఇది V7 అంటారు. నెక్స్ట్ ఉన్న సేమ్ వీసాస్ కాకపోతే స్టిక్కర్ వీసా ఇండియాలో ఉండంగానే అర్మేనియా స్టిక్కర్ వీసా వస్తది. 21 డేస్ అండ్ 120 డేస్. అండ్ ఫోర్త్‌ది ఏంటంటే ఇవేమీ వర్కౌట్ అవ్వనప్పుడు రష్యా స్టిక్కర్ వీసా మీద చేసుకొని ఆన్ అరైవల్ మీద వచ్చి ఇక్కడ స్టిక్కర్ వీసా ఎంచుకోవటం. ఇది కొంచెం రిస్క్. అండ్ వీటిల్లో ఏది లీగలో ఏది ఇల్లీగల్ అంటే ఇక్కడ నో ఇల్లీగల్. ఈ 4 కూడా లీగల్ ప్రాసెస్‌లే. కాకపోతే అందులో ఉన్న ఇండివిడ్యువల్ గా వాటికున్న అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అనేవి డిఫరెంట్ గా ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఈ 21 డేస్ వీసా U/4 వీసా. ఈ వీసా ఏంటంటే ఆల్మోస్ట్ 97 నుంచి 95 దాకా నో రిజెక్షన్ ఛాన్స్. 35 ఏజ్ ప్లస్ ఉన్నోళ్ళకి 98% సక్సెస్ రేటు, 35 బిలో ఉన్నోళ్ళకి 95% సక్సెస్ రేట్ ఈ వీసా. అండ్ ఈ V7 అంటే 120 డేస్ వీసా గురించి చెప్తే ఆల్మోస్ట్ 80% దాకే ఛాన్స్ ఉంది. హైలీ రిజెక్షన్ ఛాన్సెస్ ఉన్న వీసా అనమాట ఇది అట్ ఎనీ ఏజ్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ వీసా బదులు ఇండియాలో ఉండంగానే స్టిక్కర్ వీసా చేయించుకొని వచ్చేది. ఈ స్టిక్కర్ వీసా ఏంటంటే ఆల్మోస్ట్ 120 డేస్ కన్నా ఎక్కువ రిజెక్షన్ ఛాన్సెస్ అనమాట. ఈవెన్ మనం వ్యాలిడ్ ఇన్విటేషన్ పెట్టినా సరే వెరీ హై. ఆ రెండింటి కంటే కూడా ఎక్కువ రిజెక్షన్ ఛాన్సెస్ ఇది. తర్వాత ఫోర్త్ వచ్చేసి రష్యన్ స్టిక్కర్ వీసా. ఇది ఈ మధ్యనే రీసెంట్ గా మొదలైంది. ఇదేంటంటే రష్యన్ స్టిక్కర్ వీసా తీసుకొని ఆన్ అరైవల్ మీద వచ్చి ఇక్కడ 21 డేస్ ఆర్ 120 డేస్ స్టిక్కర్ వీసా చేయించడం. చాలా మంది డిపోర్ట్ అయిపోయేది ఈ ప్రాసెస్ లోనే. ఇలా రకరకాల వీసా ప్రాసెస్లు చెప్పి మీకు ఎన్ని లక్షలు కట్టుకొని వచ్చినా హియర్ దెర్ ఇస్ నో డిఫరెన్స్. ఇక్కడికి వచ్చాక ప్రాసెస్ మాత్రం అంతా ఒకటే. ఇందులో ఏది లీగల్ కాదు, ఇందులో ఏది ఇల్లీగల్ కాదు. ఈ కన్సల్టెన్సీస్ అండ్ ఏజెన్సీస్ నోటికొచ్చింది అలా చెప్పి భయపెట్టి అమౌంట్ ఎక్కువ తీసుకునే పద్ధతే ఇదంతా. మీకు 21 డేస్ అయితే ఇల్లీగల్, 120 డేస్ అయితే లీగల్, టీఆర్సీ వస్తుంది. అవేమీ ఉండవు. ఏ వీసా మీద ఉన్న వాళ్ళకైనా సరే టీఆర్సీ వస్తుంది. ఒకవేళ మీకు 21 డేస్ లో ఎక్స్పైర్ అయిన తర్వాత కూడా టీఆర్సీలు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన వాళ్ళకి కూడా ఇప్పించాం చాలా మందికి. ఫస్ట్ థింగ్ ఈ 21 డేస్ కి 120 డేస్ కి చార్జెస్ 15,000 నుంచి 20,000 డిఫరెన్స్ ఉంటుంది అంతే. కాకపోతే వీసాకున్న సక్సెస్ రేట్స్ బట్టి వాళ్ళ ఏజ్ బట్టి డిఫరెంట్ వీసా అనేది తీయాల్సి వస్తుంది. కాకపోతే ఇందులో ఉన్న ప్రాసెస్ డిఫరెన్స్ ఏంటంటే ఈ 21 డేస్ అనేది 3 months వ్యాలిడేషన్ ఉంటుంది. ఈ 120 డేస్ వచ్చి 6 month వ్యాలిడేషన్ ఉంటుంది. ఎవరైతే వచ్చి టీఆర్సీలకి ప్రొసీడ్ అవ్వాలి, ఫర్దర్ గా మూవ్ అవ్వాలనుకుంటారో 3 months వ్యాలిడేషన్ ఉన్న 21 డేస్ వీసా మీద కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఈ 3 months వ్యాలిడేషన్ లోపే జరగాలి. మీకు ఒకవేళ 3 months వ్యాలిడేషన్ అయిపోతుంది అనుకుంటే 3,000 AMD అర్మేనియన్ డ్రామ్స్ పే చేసుకుని ఆ వ్యాలిడేషన్ పెంచుకుంటారు అంతే. మీరు 120 డేస్ అయితే ఆల్మోస్ట్ 6 months ఉంటది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా అలా ఆరామ్సే ఉండొచ్చు. ఈ రెండు వీసాలు ఏ వీసా ఉన్నా సరే మీరు టీఆర్సీకి అప్లై చేసుకోవచ్చు. ఏదైనా సరే వ్యాలిడేషన్ పీరియడ్ లోనే చేసుకోవాలి. ఈవెన్ మనోళ్ళకి వీసా 3 months ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కూడా టీఆర్సీలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే దానికి తగ్గ ప్రాసెస్ చేసుకోవాలి. అంతేగాని ఇది లీగల్, ఇది ఇల్లీగల్ అంటూ ఏం లేదు. ఫర్దర్ గా మన వాళ్ళందరికీ ఉన్న డౌట్స్ ఏంటంటే ఇలా వచ్చిన తర్వాత మనం జాబ్ అనేది చేంజ్ అవ్వచ్చా? కన్సల్టెన్సీ వాళ్ళు అయితే మనకి ఆల్మోస్ట్ 1 lakhs ఎక్కువ ఛార్జ్ చేసి మరి మీకు 4 jobs చేంజ్ చేస్తాను అంటున్నారంటే, అరే బాబు మీరు వచ్చి దేని మీద అయినా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు నార్మల్ గానే చేంజ్ అవ్వచ్చు. అందులో ఏమాత్రం ఇబ్బంది ఉండదు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి 6 months టీఆర్సీలో 6 months వస్తుంది. అంటే మీరు ఎక్కడైతే వర్క్ చేసుకుంటున్నారో ఆ ప్లేస్ నుంచే తీసుకోవాలనుకుంటే అది 2 months కి ఇవ్వచ్చు, 3 months కి ఇవ్వచ్చు, 6 months కి ఇవ్వచ్చు. డిపెండ్ ఆన్ ఎంప్లాయర్ బట్టి ఉంటుంది. ఓకే, అదొకటి. పాస్పోర్ట్ ట్రాన్స్లేషన్ అండ్ సోషల్ కార్డు ఇవన్నీ ఎన్ని రోజుల్లో వస్తాయి? కొంతమంది ఫేక్ ఇస్తున్నారు, కొంతమంది అయితే టైం పడుతుంది. అంటే అదేం ఉండదు. బేసిక్ గా 3 days లో వస్తుంది అనమాట. దానివల్ల అయితే ఇబ్బంది ఏమి ఉండదు. తర్వాత ఇక్కడ ఓన్ బైక్ తీసుకోవాలా లేదంటే రెంట్ బైక్ తీసుకోవాలంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 3 months రెంట్ బైక్ మీద చేయండి. మీకు అండర్స్టాండింగ్ వచ్చిన తర్వాత మీరు అప్పుడు ఓన్ బైక్ తీసుకొని చేసుకోవడం అప్పుడు మీకు ఒక ఉంటుంది. తర్వాత ఏంటంటే ఫుడ్ అండ్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారంటే ఇంకా అలాంటివి ఏమి ఉండవు. ఫుడ్
అండ్ అకామిడేషన్ ఎవడో ప్రొవైడ్ చేయడు. అండ్ అందరూ అడిగేది ఏంటంటే ఈ జనరల్ జాబ్స్. ఈ జనరల్ జాబ్స్ అనేది చాలా ఉంటాయి. చాలా జాబ్స్ ఉంటాయి. కాకపోతే సాలరీలే తక్కువ ఉంటాయి. అందుకని మనం మెయిన్‌గా ఫుడ్ డెలివరీ ప్రిఫర్ చేసేది. అండ్ ఫైనల్‌గా ఏంటంటే మనం చేసే ప్రాసెస్‌లో ప్రతీదీ ఇంక్లూడ్ చేసుకొని మనం చేస్తున్నాం. అంతేగాని మనకు ఆల్రెడీ వీసాలు చేసుకొని తెలియక వేరే వాళ్ళ దగ్గర ఎంత కట్టేసాం. ఇప్పుడు వీసాలు వచ్చేసినాయి మాకు చేయండి అనుకున్నోళ్ళైతే ఫోన్ చేయొద్దు. ఎందుకంటే మీరు ఎవరి దగ్గర అయితే వీసా తీసుకున్నారో వాళ్ళతోనే ఫుల్ ప్రాసెస్ చేయించుకోండి. వాళ్ళతోనే జాబ్స్ అవి ఇప్పించుకోండి. ఎందుకంటే మీకు డబల్ ఖర్చు తప్ప దీనివల్ల ఉపయోగం ఉండదు. సో ఫైనల్‌గా ఈ వీడియో అంతే. థ్యాంక్ యూ.